విశాఖలో ఆంధ్ర మోటార్స్ బరితెగింపు యథేచ్ఛగా సాగుతోంది. ఆర్టీఏ నిబంధనలను తుంగలో తొక్కి టీఆర్ నెంబర్ లేకుండానే అడ్డగోలుగా వాహనాలు అమ్మకాలు చేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి నెమ్మదిగా తోటలో పడుతున్నట్లు బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీఏ నిబంధనల ప్రకారం టెంపరరీ రిజిస్ట్రేషన్ లేకుండా ఏ వాహనం కూడా రోడ్డుపైకి రాకూడదు. అయితే వీటన్నిటినీ పక్కన పెడుతున్నది ఆంధ్ర మోటార్స్ యాజమాన్యం. అక్రమాలకు తెరతీస్తూ అమ్మకాలు చేసేస్తున్నారు. అయితే ఇటువంటి అక్రమాలను అరికట్టాల్సిన ఆర్టీఏ అధికారులు చోద్యం చూస్తున్నారు అన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డిటిసి పట్టినట్లు వ్యవహరించడంతో అక్రమార్కుల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. ఆర్టీఓలు కానీ ఆర్టీఏ ఇన్స్పెక్టర్లు కానీ కార్యాలయానికి పరిమితమవుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. స్టీల్ సిటీలో ఆంధ్ర మోటార్స్ అక్రమాలు పెంచుతున్నప్పటికీ గాజువాకలో ఉన్న ఆర్టీఏ అధికారులు కానీ, విశాఖలో ఉన్న డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కానీ, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కానీ స్పందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ది ఆంధ్ర మోటార్స్ యాజమాన్యం జావా, హెచ్డి వాహనాలను ఇష్టానుసారంగా అమ్ముకుంటున్నారన్న ఆరోపణలతో పాటు ఇటువంటి టీఆర్ లేకుండా బయట తిరుగుతున్న వాహనాలను ఏపీ టుడే నిఘా నేత్రాలకు చిక్కాయి. మరి నిబంధనలకు తూట్లు పొడుస్తూ వాహనాలు అమ్మకాలు చేస్తున్నది ది ఆంధ్ర మోటార్స్ యాజమాన్యంపై తగు విధమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. టీఆర్ రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలు బయటకు వస్తే ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అన్న వాదనలు కూడా ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై ఆర్టీఏ ఉన్నత స్థాయి అధికారులు ఇటువంటి చర్యలు తీసుకున్నారో మరి ఈ విషయంపై ఆర్టీఏ ఉన్నత స్థాయి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోనున్నారో వేచి చూడాలి.